హాయ్, హలో, నమస్తే మిత్రులారా. నేను మీ కళారిదోస్ అడ్వకేట్. 2025 సంవత్సరం డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది గ్రామ ప్రజలందరూ కలిసి. మిత్రులారా, దానికి సంబంధించి ఒక వీడియోను ముఖ్యంగా తెలియజేయడం కోసం వీడియోను చేయడం జరిగింది. ప్రతి గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శి హయాంలో కొన్ని తీర్మానాలను వార్డు మెంబర్ల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. ఈ తీర్మానం చేసే క్రమంలో ప్రతి వార్డు మెంబరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకేసారి తీర్మానంలో ఒక 5 నుంచి 10 సంతకాలను తీసుకోవడం జరుగుతుంది. ఏ కార్యదర్శులలో సర్పంచ్ గారు. ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, ఒక వార్డు మెంబర్ క్వశ్చన్ వేసిందనుకో, ప్రశ్నించిందనుకో, ఆ వార్డు మెంబర్తో సంతకం పెట్టించుకోకుండా మిగతా 7-8 మంది 5గురు ఏదైతే మెజారిటీ ప్రజలు వార్డు మెంబర్లు ఉంటారో వారు మాత్రము వారి సంతకాలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం ఎలాగ పెట్టినామనేసి గ్రామ పంచాయతీ పాలక మండలి నుండి డబ్బులు తీసి డ్రా చేసి దుర్వినియోగం చేయడం జరుగుతుంది కదా. ఈ యొక్క దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే ఒకే తీర్మానం పేపర్ పైన అది ఎందుకు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అని దృష్టిలో పెట్టుకొని వార్డు మెంబర్లు గుర్తుంచుకొని సంతకాలు పెట్టాల్సిన అవసరం, బాధ్యత వార్డు మెంబర్ల మీద ఉంటుంది. మిత్రులారా, ధన్యవాదాలు మిత్రులారా.